హలో గైస్ అందరికీ వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చేసే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ గ్యారేజ్ గేట్ అనమాట. అంటే ఏదైనా వెహికల్ రాగానే ఆటోమేటిక్గా గేట్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి. సో అదైతే ఈరోజు మనం చేద్దాం. ఓకే, దీనికి మనం కాంపోనెంట్స్ ఏం తీసుకోవాలంటే మనం దీన్ని ఆర్డినో యూనో యూస్ చేసి అయితే మనమైతే దీన్ని బిల్డ్ చేద్దాం. సో ఆర్డినో యూనో ఒక బ్రెడ్ బోర్డు, వైర్స్, అల్ట్రాసోనిక్ సెన్సార్ అనమాట. సో ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే ఇద్దాం. ఫస్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్ని మనం బ్రెడ్ బోర్డ్ మీద అయితే ప్లేస్ చేద్దాం. సో ఇక్కడైతే నేను అల్ట్రాసోనిక్ సెన్సార్ని అయితే ప్లేస్ చేశాను. సో ఫస్ట్ మనం అల్ట్రాసోనిక్ సెన్సార్కి 4 పిన్స్ ఉంటాయి అన్నమాట. అల్ట్రాసోనిక్ సెన్సార్లో విసిసి, ట్రిగ్గరు, ఈచో అండ్ గ్రౌండ్ అనమాట. సో మనం ఫస్ట్ ఈ 4 పిన్స్ అయితే ఆర్డినోకి అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ విసిసి అనమాట. ఈ విసిసి పిన్ ఏంటంటే మనం పవర్ ఇస్తాం కాబట్టి 5 volts అని ఇద్దాం. ఆర్డినోలో 5 voltsకి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ పిన్ అయితే మనం ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే D7 అంటే డిజిటల్ పిన్లో 7th పిన్కి అయితే ఇస్తున్నాను ట్రిగ్గర్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈచో పిన్ అనమాట. సో ఈచో పిన్ అయితే నేను 6th పిన్కి ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ గ్రౌండ్ అనమాట, 4th పిన్. ఓకే గైస్, ఇప్పుడైతే ఏంటంటే మనం ఇక్కడ ఆర్డినోకి అల్ట్రాసోనిక్ సెన్సార్కి కనెక్షన్స్ అయితే ఇచ్చాం కదా. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మోటార్ అనమాట, ఒక మోటార్ని అయితే నేను ఇక్కడైతే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. చూస్తే చూడండి, ఇక్కడైతే ఒక బాక్స్ లాంటి దీన్ని నేను ఇక్కడైతే మోటార్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. దాని వైర్స్ అనమాట ఇవి. సో దానికి ఇలాగ డోర్ లాగా నేను అటాచ్ చేశాను అనమాట. డోర్ లాగా ఒకటి చేసి అటాచ్ చేశాను అనమాట. సో ఇలాగ ఉంది కదా. ఈ మోటార్లో మనకి 3 పిన్స్, త్రీ వైర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రెడ్ వైర్ వచ్చేసి 5 volts అనమాట, బ్రౌన్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో ఈ ఎల్లో వచ్చేసి మనకి అది మనం సిగ్నల్ ఇస్తాం అనమాట, సిగ్నల్ కోసం యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఇలాగ ఇవ్వలేము కాబట్టి దీనికి నేను 3 పిన్స్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఒక సెకండ్. రెడ్, సో ఇలాగైతే నేను ఇప్పుడు ఈ 3 అయితే ఆర్డినోకి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. ఈ రెడ్ పిన్ అయితే మనం ఆర్డినోలో పవర్ కాబట్టి ఇది 5 voltsకి అయితే ఇస్తున్నాము. సో 5 voltsకి అయితే ఇచ్చాను అనమాట రెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా 2 పిన్స్ ఉన్నాయి అనమాట. సో ఈ బ్రౌన్ అయితే గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి సిగ్నల్ పిన్ అనమాట. సో సిగ్నల్ నేను ఎక్కడ కనెక్ట్ చేస్తున్నానంటే, సో ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట సిగ్నల్ పిన్. మనకి ఈ డిజిటల్ పిన్స్లో నేనైతే 9కి ఇస్తున్నాను అనమాట, 9th పిన్కి. సో ఇలాగైతే నేనైతే ఇవైతే కనెక్షన్స్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ అయితే దీంట్లో అప్లోడ్ చేద్దాం. అప్పుడు దాని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం అనమాట. కోడ్ అప్లోడ్ చేయాలంటే మనకైతే ఆర్డినో యూనో సాఫ్ట్వేర్ అయితే మనం యూస్ చేస్తాం అనమాట, ఆర్డినో యూనో సాఫ్ట్వేర్. సో దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడైతే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ బోర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
సో మనం యూఎస్బి ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ COM3 అని ఉంది కదా, ఇదైతే మన యూఎస్బి ఇన్సర్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ మనం బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఆర్డినో యూనో ఉంది కదా, ఈ ఆర్డినో యూనో అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఆర్డినో యూనో అని అయితే ఇక్కడ మనకి సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకు కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. నేను కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి కోడ్ అనమాట. డోంట్ వరీ, నేనైతే కోడ్ అయితే కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో మీరైతే దీన్ని కాపీ చేసి వెరిఫై చేసుకోండి. సో ఇదైతే కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అప్లోడ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ యారో బటన్ ఉంది కదా, ఈ యారో బటన్ ఇక్కడ అప్లోడ్ అయితే ఇది అప్లోడ్ చేయడానికి అనమాట. సో దీని అయితే క్లిక్ చేయండి. సో కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆపరేషన్ ఎలా ఉంటుందో, దీని వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం దీని ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడైతే దీన్ని చూద్దాం అనమాట. సో ఇది వెహికల్ అనుకోండి, సపోజ్ ఏదైనా వెహికల్ ఇది గ్యారేజ్ లోపలికి వెళ్తుంది అనుకోండి. అలా వెళ్ళంగానే ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలాగ లోపలికి పార్కింగ్ చేసి బయటకు రాగానే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇలాగైతే మనకి ఈ ఆటోమేటిక్ గ్యారేజ్ గేట్ అయితే వర్క్ అయితే అవుతుంది. సపోజ్ సెన్సార్ ముందు ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.